నలుగురిని చంపుతాము, ఒక రౌడీ అని ఒక ముద్ర పడింది అనుకోలే. అవును. రౌడీకి ఉన్నంత ప్రివిలేజ్ ఈ రోజుల్లో ఇంకొకడికి లేదు. ఉమ్, రాజకీయ నాయకులకి రౌడీలకి ఉన్నంత పేరు, ఉమ్, ప్రివిలేజ్, డబ్బు ఉమ్. ఇంకొకళ్ళకి లేదురా. అవునమ్మా. ఎవడైనా విన్నయి, ఎవడైనా తిట్టుకొని నాకు ఎలాంటి భయం లేదు. కానీ ఇది ఖచ్చితం. ఉమ్, ఓకే, క్రిమినల్స్ ఈ విధంగానే తయారవుతారు. దాన్ని తయారు చేయటంలో మెయిన్ తల్లిదండ్రుల పాత్ర, తర్వాత సొసైటీ ఉమ్, సొసైటీ పాత్ర కూడా ఎక్కువ ఉంటుంది. క్రిమినల్స్ ని మారనివ్వరు వీళ్ళు. క్రిమినల్ లాగే ఉండాలని ఫీల్ అవుతారు. అలాని వీళ్ళు ఇళ్లలో ఏం తప్పులు చేయరా, బోలెడు చేస్తారు. బోలెడు చేశారు. అవునా, వీళ్ళు ఇళ్లలో చాలా తప్పులు చేస్తారు. అవును. నేను ఒకటి చెప్తాను, నాకే నవ్వొస్తుంది ఆ టాపిక్. ఎవర్రా ఆడవాళ్ళ కోసం గొంతె తరుస్తారు. ఇవి మహిళా సంఘాలలో కొంతమంది ఆడవాళ్ళు బయటకు వచ్చేస్తారు. అవును. వచ్చేసి ఇంకొక అమ్మాయికి ఎవరికో అన్యాయం జరిగిందనుకో, ఉమ్, ఆ అమ్మాయిని తీసుకొచ్చి రోడ్డెక్కిస్తారు. ఉమ్, అవునా, ఆ అమ్మాయి ఏదో ఆవేశంలోనో ఆ బాధ తట్టుకోలేకు ఎవరికో ఫోన్ చేస్తే, వాళ్ళు వీళ్ళకి ఫోన్ చేస్తే వీళ్ళు వస్తారు. వీళ్ళని అసలు ఆ అమ్మాయి ఎప్పుడు చూసుండదు, వీళ్ళకి ఆ అమ్మాయి ఎప్పుడు తెలియదు. తెలీదు. వస్తారా, వచ్చి ఆ అమ్మాయిని లోపలికి తీసుకెళ్లి కూర్చోబెట్టి మొగుడుతో సర్ది చెప్తారా, ఉమ్. సర్ది చెప్పర్రా, రోడ్డు మీదకి ఈడుస్తారు. బా.